ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు సీతారాం భార్య రేణుకతో పాటు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రమణారెడ్డి, శ్రవణ్లనైతే అరెస్టు చేశారు. మరి ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఘటన అనంతరం కూడా వెలుగులోకి వచ్చినటువంటి 19 పేజీల సూసైడ్ నోట్లో అతను తన భార్య రేణుక ప్రవర్తననైతే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. తన భార్యకు అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో వివరించాడు. సీతారాం తన సూసైడ్ నోట్లో అయితే రేణుకకు 3 వ్యక్తులతో అక్రమ సంబంధం కొనసాగిందని, వారి వల్ల తన యొక్క వ్యక్తిగత జీవితం పూర్తిగా తీవ్రంగా దెబ్బతిన్నదని కూడా రాసుకొచ్చాడు. మరీ ముఖ్యంగా రమణారెడ్డితో కలిసి ఉన్నటువంటి ప్రైవేటు వీడియోలనైతే సోషల్ మీడియాలో పోస్టు చేయడం తనను మానసికంగా కుంగదీసిందని కూడా పేర్కొన్నాడు. మరి ఈ వ్యవహారం పైన అయితే ప్రశ్నించగా గతంలో రేణుక రమణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్టుగా కూడా నోట్లో పేర్కొన్నారు. తాను ఎంత నచ్చజెప్పినా కూడా భార్య ప్రవర్తనలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదని, మరి పరిస్థితులు మరింత దిగజారాయని కూడా తెలియజేశాడు. అంతేకాకుండా తాను నెలకు 2 లక్షల జీతం అయితే సంపాదిస్తూ కుటుంబాన్ని సుఖంగా చూసుకుంటున్నానని, మరి అయినప్పటికీ కూడా భార్య తనకైతే తెలియకుండా అనేక సంబంధాలు పెట్టుకోవడం అయితే తట్టుకోలేకపోయానని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక మధ్యతరగతి వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే తను చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి కూడా పేర్కొన్నాడు. ఇక సీతారాం తండ్రి కూడా ఆ కోడలిపైన అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆమెకు 6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఆమె ప్రవర్తన వల్లే తన యొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. మరి సూసైడ్ నోట్ ఆధారంగా అయితే దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఇటీవల రేణుకతో పాటుగా కూడా ఆమె 2 లవర్స్ కూడా అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి బాచుపల్లి పోలీసులు సీతారాం భార్య రేణుకతో పాటుగా కూడా ఆమె ప్రియుడు రమణారెడ్డిని కూడా అరెస్టు చేశారు. సీతారాం ఆత్మహత్యకు భార్య వేధింపులు, ఆమె వివాహేతర సంబంధాలే కారణమని చెప్పేసి ప్రాథమిక విచారణలో అయితే తేలింది. మరి ఫిబ్రవరిలో సీతారాం మనస్తాపంతో అయితే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే భర్త చనిపోయినా కూడా దుఃఖం ఏమాత్రం లేకుండా ఇక నెల రోజులు కూడా గడవక ముందే అయితే మార్చి నెలలో రేణుక అయితే తన ప్రియుడితో రమణారెడ్డిని వివాహం చేసుకుంది. మరి ఈ పరిణామం సీతారాం కుటుంబ సభ్యులతో పాటుగా కూడా పోలీసులను సైతం విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవాలి. సీతారాం ఆత్మహత్యకు ముందు 19 పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. అందులో తన భార్య ప్రవర్తన గురించి అయితే దారుణమైనటువంటి విషయాలను ప్రస్తావించారు. రేణుకకు రమణారెడ్డితో పాటుగా కూడా మరో 2 వ్యక్తులతో అయితే వివాహేతర సంబంధాలు ఉన్నాయని సీతారాం ఆరోపించారు. తన ప్రియుడితో కలిసి ఉన్నటువంటి ఏకాంత దృశ్యాలను రేణుక స్వయంగా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్టు చేసిందని, ఆ వీడియోలు చూసి తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. భార్య చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల అయితే సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నానని, అందుకే తనువు చాలిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాం రాసినటువంటి లేఖ ఆధారంగా కూడా బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఇతర ఆరోపణల నేపథ్యంలో కూడా రేణుక రమణారెడ్డిలను అయితే అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.